అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఇంకా పులి ఉంటాయి. ఒకసారి పులి సింహం దగ్గరకు వచ్చి, మీరు చాలా సంవత్సరాలుగా రాజుగా చేస్తున్నారు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా రాజుగా చేస్తాను అంటుంది. దానికి సింహం సరే అంటుందన్నమాట. ఇవి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు సడన్గా ఎక్కడి నుంచో వేటగాళ్ళు వస్తారనమాట. వేటగాళ్ళు వచ్చి అడవిలో ఉన్న జంతువుల మీద దాడి చేద్దామని చూస్తారు. అది చూసిన పులి పారిపోండి పారిపోండి వేటగాళ్ళు వచ్చారు అని అరుస్తూ పారిపోతూ ఉంటుంది. సింహం మాత్రం భయపడకుండా వేటగాళ్ళ మీద దాడి చేస్తుందన్నమాట. ఆ దాడిలో పాపం దానికి కొన్ని గాయాలు అవుతాయి. వెంటనే పులి వచ్చి, చూసారా, మీరు దాడి చేయకుండా పారిపోయి ఉంటే మీకు ఈ గాయాలు అయ్యేవి కాదు అంటుందన్నమాట. దానికి సింహం, పారిపోవడమా, పారిపోతే ఇంకొక సమస్య రాకుండా ఉంటుందా, లేదంటే ఇదే సమస్య మళ్ళీ రాకుండా ఉంటుందా? సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాన్ని ఎదుర్కొంటేనే మనలో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుంది. అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యే మార్గాలు కూడా కనపడతాయి. అదే పారిపోతే ఇంకో సమస్య రావచ్చు, లేదంటే ఈ సమస్య తీరకపోవచ్చు. అది కాక రాజు అన్నవాడు ఎప్పుడూ తన ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి. తన కోసం ప్రజలను వదిలిపెట్టకూడదు. తన భద్రత కంటే ముందు ప్రజల భద్రత చూడాలి. అదే రాజు కర్తవ్యం అని చెప్పేసరికి పులి సిగ్గుపడి, మీరే రాజుగా ఉండండి, నేను రాజుగా ఉండడానికి పనికిరాను అంటుంది.